నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఏంటి అంటే, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పి. దానికి సింగర్ చిన్మయి కౌంటర్ ఇచ్చారు. అసలు ఇండస్ట్రీలో ఒకవేళ నిలబడాలి అంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఖచ్చితంగా ఉంది అని చెప్పి. దీని గురించి అసలు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు దాసరి విజ్ఞాన్, సినీ క్రిటిక్. నమస్తే. ఏంటి మళ్ళీ కాస్టింగ్ కౌచ్ ఒక్కసారిగా నిజంగా లేదా ఉందా? ప్రతి ఒక్కరికి కూడాను మూవీస్ లో ఉన్న వాళ్ళపైన ఒక క్వశ్చన్ మార్క్ అభిప్రాయమే. అయినప్పటికీ కూడా ఇలాంటివన్నీ పెద్ద పెద్ద హీరోలు అందరూ వచ్చి ఏం లేదు అనేటప్పుడు ఎలా చూడాలి అంటారు? ఒకప్పుడు ఇండస్ట్రీ ముంబై ఇండస్ట్రీ అండ్ అలాగే మద్రాస్ ఇండస్ట్రీ, మనకంతా మద్రాసే కదా. చాలా మంది ఏంటంటే సినిమాల్లో నటించాలన్న ఉత్సాహం ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళేమో ఒప్పుకోరు. అబ్బాయిలైనా అమ్మాయిలు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు, అబ్బాయిలు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు. ఎందుకురా మనకు సినిమాలు అవన్నీ అవసరం లేదు అనేవాళ్ళు. సినిమాలు అంటే అది ఏందో ఒక వింత. అసలు ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదు. మీరు సినిమా వల్ల మేము ఇవ్వమండి. ఏం చేస్తారు? పొద్దున 5 గంటలకు వెళ్తే రాత్రి 12 గంటలకు వస్తారు. వాళ్ళకి ఇంకేమీ తెలియదు వేరే ప్రపంచం. కానీ వీళ్ళు సినిమా వాళ్ళు అంటే ఏదో ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని చూసిన కంటే ఇంకా విచిత్రంగా చూస్తారు. అదేంటో తెలియదు ఇప్పటికీ కూడా, ఇప్పటికీ ఉంది అది. అండ్ వీళ్ళు పాపం ఇంట్రెస్ట్ ఉండి ఏం చేస్తారంటే అద్దంలో మొహం చూసి తలదూకొని అలవాటు ఉన్న వాళ్ళు గోడ దూకేసి వచ్చేస్తారు. ఇక్కడ వాళ్ళ కాన్ఫిడెంట్ అంటే మంచి పాత్ర కొట్టి మా ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఏదో రోజు వాళ్ళే నన్ను మెచ్చుకుంటారు అన్న కాన్ఫిడెంట్ ఉంటుంది స్టార్టింగ్లో. 4 మెట్లు తిరుగుతూ ఉంటారు. అయితే అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే, అందరూ అని కాదు, కొంతమంది ఏం చేస్తారు అంటే, మంచి క్యారెక్టర్ ఉంది, ఓ 10 రోజులు షూట్ ఉంటుంది, హీరోయిన్ పక్కనే నువ్వు ఉంటావు, అంటే ఇంచుమించు సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్, కాకపోతే అంటాడు నువ్వు తలూపితేనే ఉందా, గోకుడుందా? ప్రతి చోట ఉంటదిమా. నేను కేవలం ఇండస్ట్రీ గురించే మాట్లాడట్లేదు, ప్రతి చోట ఉంటది. ఇప్పుడు బ్యాక్ డోర్ జాబ్స్ ఉంటాయి, కొంతమంది హెచ్ఆర్లు ఉంటారు. 100 మంది వచ్చారమ్మా ఈ ఇంటర్వ్యూకి, నీకే ఎందుకు జాబ్ ఇవ్వాలి, కాకపోతే నాకు అంటాడు వాడు. ప్రతి చోట మనకి ఏంటంటే ఇండస్ట్రీ ఒకటే బాగా కనిపిస్తుంది, కానీ ఎవ్రీవేర్ ఇట్ ఈస్. ఈవెన్ సాఫ్ట్వేర్ ఆఫీస్లలో, సార్ నాకు 3 years అయింది కొంచెం ప్రమోషన్, ఈ ప్రమోషన్ ఏం పర్లేదు, యాక్చువల్గా ప్రమోషన్ రేస్లో వీళ్ళందరూ ఉన్నారు, నీకే ఇవ్వాలంటే అంటాడు. మరి అడిగే వాళ్ళు ఎక్కడైనా ఉంటారమ్మా. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం, ఖండించడం అనేది వీళ్ళల్లో ఉంటుంది. నువ్వు తలుపితేనే కదా అక్కడ ఏదో జరుగుద్ది. నువ్వు అక్కడ కరాకర్నిగా ఖండించావనుకో అక్కడ ఏమీ జరగదు. వాడిని ఇంటికి వచ్చి అయితే నిన్నేం చెయ్యట్లా, నిన్ను అడగట్లా, బలవంతం చేయట్లా, నీ ఇంటికి రావట్లా. నువ్వే వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నావు 4 ఫోటోలు పట్టుకొని, వాడు ఏదో ఒడ్డు పొడుగు బాగుంది కదా అని చెప్పి ఉత్సాహం చూపిస్తాడు, ఇంకేమైనా అని. అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే, అద్దంలో చూసి తలదూకునే ప్రతి ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు అని ఒక స్టాంప్ వేసేస్తారు అనమాట. రీల్స్ చేసే ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారు, ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫోటోలు పెట్టే ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారు అని. మరి మగవాళ్ళు కూడా పెడతారు, వాళ్ళందరూ అలాగే ఉంటారని ముద్ర వేయరు. ఇట్లాగే ఉంటారు అని చెప్పేసి ఒక స్టాంప్ వేసి ఆ ప్రపంచంలో వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కనిపిగానే అడుగుతారు. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం అనేది వీళ్ళల్లో ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, స్టార్టింగ్ ఒప్పుకోరు, కరాఖండిగానే ఉంటారు కూడా కొంతమంది. కొన్ని బలహీన క్షణాలు ఉంటాయి పాపం. వీళ్ళేంటి, ఇంటి నుంచి వచ్చారు ఏదో నిరూపించుకోవడానికి, ఏదో తెచ్చిన ఆ మాత్రం 4 సొమ్ము 4 రోజులు 5 రోజుల్లో అయిపోతుంది. అవకాశాలు రావట్లా. వెళ్ళిన ప్రతి చోట అందరు ఇదే అడుగుతున్నారు. మరి ఏం చేయాలి? వాళ్ళు కూడా ఇలాగే మోటివేట్ చేస్తారు, నువ్వు ఎంతకాలం తిరిగినా ఇంతే, చెప్పులు అరగాల్సిందే తప్ప నీ క్యారెక్టర్లు రావు. ఇంకా పోతా ఉంటే నీకు మెయింటెనెన్స్ ఉండదు, తిండి లేక బక్క చిక్కిపోయి మొత్తం ఒళ్ళంతా పేలిపోయి ఉంటావు, ఎవరు తీసుకోరు. ఒకసారి ఒప్పుకొని చూడు, నీ లైఫ్ ఎంత బాగుంటుందో, ఎన్ని సినిమాలు ఇస్తాం మీకు, మాస్ట్ దాంట్లోనే నెక్స్ట్ ఇంకా 10 సినిమాలు ఉన్నాయి ప్రొడక్షన్లో. అలా వీళ్ళు కూడా మోటివేట్ చేస్తారు. కొన్ని బలహీన క్షణాల్లో వాళ్ళు లొంగిపోతా ఉంటారు. అయితే ఇద్దరు కలిసే చేస్తారు. ఈ మధ్య కాలంలో వింటున్నాము, నాట్ ఓన్లీ గర్ల్స్, అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎస్ చాలా మంది ఆర్టిస్టులు కూడా చెప్పారు. అయితే విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు వీళ్ళు ప్రపోజల్ కొన్ని బలహీన క్షణాల్లో వీళ్ళు లొంగిపోతారు అన్నాను కదా, వాళ్ళ బలహీనతని క్యాష్ చేసుకునే క్రమంలో వీళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళే లేకపోతే అలాంటివి జరగవు కదా మోస్ట్లీ. ఇప్పుడు అసలు ప్రపంచంలో మగాళ్ళే లేరు అనుకుందాం, అవునా? అసలు వేషాలు ఎందుకు ఉంటారు?
ఇంకొకటి నేను ఒక కరణ్ జోహర్ షో, జాన్వీ కపూర్ షో అది. కరణ్ జోహర్, జాన్వీ కపూర్, రవీనా టండన్ అనుకుంటా. ముగ్గురు ఉన్నారు. అయితే కరణ్ జోహర్ ఒక మాట అన్నాడు. ఎట్ మై 26 ఐ హ్యాడ్ అ సెక్స్ విత్ ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్. దానికి రవీనా టండన్, నాకు ఆ హీరోయిన్ పేరు గుర్తురాట్లేదు, మేబీ ఇట్స్ షీ, ఈజ్ దట్ బోని కపూర్ అంది. వాట్ ఎవర్, అది ఇక వాళ్ళ పర్సనల్ లే కానీ జెండర్ అంటే బాలీవుడ్ లో ఉంది అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు డైరెక్ట్ గా. స్టేజ్ మీదే చెప్పుకుంటారు మా వాళ్ళు, స్టేజ్ మీదే డైరెక్ట్. కరణ్ షోలో ఖచ్చితంగా అదేంటిది పడకకు సంబంధించి ఏదో క్వశ్చన్ ఉంటుంది, అది లేకుండా షో రన్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఏంటంటే అవకాశం చూపించి ఆశ పెట్టి మభ్య పెట్టి వాళ్ళని టర్న్ చేస్తున్నారు. అసలు ఆశ పెట్టే వాళ్ళే లేకపోతే వేశ్యలు ఎవరు ఉండరు. ఇప్పుడు నార్మల్గా వేశ్యావృత్తి అంటారు కదా, వాడు ఎవడో ఆశ పెడుతున్నాడు కాబట్టి కదా ఈవిడ వేశ్య అయింది. వాడు ఆశ పెట్టేవాడు లేకపోతే ఈవిడ వేశ్య ఎందుకు అవుతుంది? అవ్వదు. సో ఇట్లా చాలా ఉంటాయి కాస్టింగ్ కౌచ్ గురించి. కాస్టింగ్ కౌచ్ అనే అంటారు దీన్ని, పేరు కూడా కాస్టింగ్ కౌచ్ అని పెట్టి ఇండస్ట్రీకి అంటగట్టేశారు. ఇంకా ఎక్కడా లేనట్టు ఇంటర్వ్యూ కౌచులు ఉంటాయి, ఇంకేవో కౌచులు ఉంటాయి, రకరకాల కౌచ్ ఉంటాయి, ప్రమోషనల్ కౌచులు ఉంటాయి. కానీ వీళ్ళకి జస్ట్ కాస్టింగ్ కౌచ్ అంటే కాస్టింగ్ కోసమే పిలిచి అందరిని అలా నిలబెట్టి ఈ 10 మందిలో నిన్నే తీసుకోవాలంటే నువ్వు అని చెప్పి చేస్తారు. ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చాను అంటే అలా ఆ పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ఇండైరెక్ట్ డైరెక్ట్లీ దే ఆర్, వాళ్ళు మేము ఇంతే అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకి ఏమైంది, ఇప్పుడు ఈ ఆఫర్స్ ఇలా వస్తున్నాయి, మీకు కావాలంటే రండి లేకపోతే లేదు అని ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అది నిజమే. కాకపోతే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆడవాళ్ళు వస్తే ఇంకొక అడ్వాంటేజ్ తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళల్లో ఎందుకు మార్పు రావట్లేదు? ఆ మార్పు రావట్లేదు సరే, కానీ లేదు అని చెప్పుకోవడం ఎందుకు? మళ్ళీ లేదు అని చెప్పుకోవడం ఎందుకంటే నిజం, కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొడక్షన్ సంస్థలు ఉన్నాయమ్మా, అక్కడ లేడీస్ నైనా జెంట్స్ నైనా ఈవెన్ ట్రాన్స్జెండర్స్ అయినా గేస్ అయినా దే విల్ రెస్పెక్ట్. వాళ్ళంతా ప్రొఫెషనల్ గా వర్క్ చేసుకొని వెళ్తారే తప్ప అక్కడ వేరే ఏమి ఉండవు. అట్లాంటి సంస్థలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని సంస్థల్లో ఇలాంటివన్నీ అవుతున్నాయి అంతే. కొంతమంది అదృష్టం, వాళ్ళు రాగానే ఇట్లాంటి ఆర్టిస్టిక్ వేలో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాడికి ఏమో అనిపించదు. అండ్ ఇంకోటి చెప్పనా, అప్పుడెప్పుడో వదిలేసిన స్టేజ్ షోలు, నాటకాలు ఇప్పుడు మంచి ట్రెండ్ అవుతున్నాయి, చాలా ఆర్టిస్టిక్ వే అయిపోయింది. వాళ్ళందరూ కూడా కేవలం ఇదొక ఆర్ట్ లాగా చూస్తారే తప్ప అక్కడ నేను చాలా చూసా, అమ్మాయి అబ్బాయిలకు వీళ్ళు అసభ్యంగా ఎప్పుడు ప్రవర్తించింది లేదు. స్టేజ్ షోలో ఇంతకు మనకి పౌరాణికాలు చేసే వాటి దగ్గర నిజంగా ఇది లేదు. అవును, స్టేజ్ షోలు అనేవి ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు కొంచెం డాన్స్ షోలు అని చెప్పి మగాళ్ళని వెర్రెక్కించి చేసే ఉంటాయి కదా, అక్కడికి మళ్ళీ ఉంటాయి. ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేయాలి, డిఫరెంట్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉండట్లేదు అని. అది ఆ పాత్రలో వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటారు కదా. అవును, 100%. కాకపోతే ఏంటంటే ప్రతిసారి ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా 10 మంది మాట్లాడుకోవడం, డిస్కస్ చేస్తుంటే ఇక్కడ విషయం ఏంటంటే మన ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే అప్పుడప్పుడు అడపా ఏ ఇంటర్వ్యూలోనో లేకపోతే ప్రెస్ మీట్లోనో ఈ పదాన్ని బయటికి తీయడం, వెంటనే మళ్ళీ మన ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే దీని గురించి ఖండించడమో లేకపోతే ఇంకా పాజిటివ్ చేయడం, ఇంకేదో చెప్పి మాట్లాడడం. అది కావాలని మనమే ప్రతిసారి దీన్ని వైరల్ చేస్తా ఉండేసరికి ఫలానా ఇండస్ట్రీలోనే ఇలాంటిది ఉంటదేమో అని సొసైటీకి బలంగా చెప్తున్నాం మనం. ఇప్పుడు కూడా ఒక పెద్ద సీనియర్ హీరో నోటి వెంట అది రావడం, వెంటనే మళ్ళీ అందరు వచ్చేసి దాని గురించి మాట్లాడడం. ఇప్పుడు జనరల్ గా సామాన్యంగా ఉంటారు చూడు, మామూలుగా ఎట్లా ఇప్పుడు వైన్ షాప్ వెనకాల మందు తాగుతూ కాలక్షేపం చేసేవాళ్ళు, అరుగు మీద కూర్చొని అమలకల ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు, ఇది నిజమేనంట కదా అంటారు. వాళ్ళు నమ్మేస్తారు, అదే నిజం అనుకుంటారు. ఓహో, ఇండస్ట్రీలో అందరూ ఇంతే, అందరు ఇంతే, ఈ సినిమా వాళ్ళందరూ ఇంతే డిసైడ్ చేసి స్టాంప్ వేసి పడేస్తారు. అట్లా అది ముందుకెళ్తా ఉంటది. సో ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్, అసలు కాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని వాడడం మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతి చోట బయట కార్పొరేట్ లోనో కానీ ఇంకెక్కడో కానీ కాలేజ్ డేస్ లో కానీ అంతెందుకు మా కొన్ని చోట్ల అదేంటిది నీకు ఎక్కువ మార్కులు వేయాలంటే నాకు అని గోకే వీళ్ళు ఉన్నారు, లెక్చరర్స్. కాదు మరి అంటే
స్త్రీని దోచుకోవడానికి ఏదో ఒక విధంగా ఆశ చూపడం, మార్కుల రూపంలోనో, ప్రమోషన్ రూపంలోనో, ఉద్యోగం రూపంలోనో, డబ్బు రూపంలోనో, ఇంకే రూపంలోనో, ఏదన్నా సినీ అవకాశం రూపంలోనో, వాట్ ఎవర్, ఈవెన్ రాజకీయంలో ఏదైనా అవకాశం కోసమో, నేను నెక్స్ట్ ఎలక్షన్లో నేనే గెలుస్తాను, నాతోనే ఉండు, నేను గెలిచిన వెంటనే నీకు ఆ పదవి ఇస్తా. కానీ ఉంటది కదమ్మా, ప్రతి చోట ఉన్నాయి. కానీ మనం ఇవన్నిటికి కూడా ఒకటే పేరు పెట్టుకుంటున్నాం, కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ అంటే మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చేస్తుంది. మన ఇండస్ట్రీ వాళ్ళే ప్రతిసారి దీన్ని మాట్లాడుతూ వైరల్ చేయడం. కాస్టింగ్ అనే పదం నాట్ ఓన్లీ ఇండస్ట్రీకి సంబంధించింది కాదు, టోటల్ ఎవ్రీ ఇండస్ట్రీకి సంబంధించింది అనేది వాళ్ళ అర్థం చేసుకోవాలి, తెలియాలి. బికాజ్ మన వాళ్ళే ప్రతిసారి మాట్లాడితే మన వాళ్ళే దానికి కౌంటర్ ఇచ్చి మనకి మనమే మా దగ్గర ఇది ఉంది అని చెప్పుకున్నట్టుంది ప్రతిసారి. మేము లేదంటుంటే లేదు ఉంది అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సినిమా వాళ్ళంటే అంతే. అది ఏంటి అసలు, ఎక్కడ పుట్టింది నీకు తెలుసా? అందరి లైఫ్ కంటే సినిమా వాళ్ళ లైఫే చాలా కష్టం. అవును, ఎందుకంటే పొద్దున 5 గంటలకి రెడీగా ఉండాలి. అడ్డపైన బండి వస్తుంది, 5 గంటలకు వస్తుంది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే 5 గంటలకు బండి ఎక్కాలి. లొకేషన్ లో 7 గంటలకల్లా టిఫిన్ చేసేస్తారు, మళ్ళీ లంచ్, ఆ తర్వాత ఇది ఎక్కడో ఏ ఫిలిం సిటీయో మోయినాబాదో ఎక్కడో ఉంటాయి లొకేషన్లు. అక్కడ నుంచి వచ్చేసరికి 9-10 అవుద్ది. వాళ్ళు పొద్దున్న వెళ్తే బయటి ప్రపంచమే తెలియదు. సూపర్ మార్కెట్లు తెలియదు, చార్మినార్లు తెలియదు, ట్యాంక్ బండ్లు ఏమీ తెలియదు తెలుసా. ఎప్పుడో వాళ్ళకి ఒక డేట్ ఖాళీగా ఉంటే ఇవన్నీ ఏదో కొత్తగా చూస్తూ ఉంటారు. ఆ ఖాళీ డేట్లో కూడా 10 మంది ఇంటికి వచ్చేస్తారు, ఏదో మాట్లాడదామనో దానికనో దీనికనో. ఉండదు వీళ్ళకి. బట్ వీళ్ళందరూ ఇంతే. ఏంటి ఇంతే? ఎక్కడ చూస్తున్నారు వాళ్ళు ఏమన్నా పిచ్చి పిచ్చి పనులు చేయడం? చూడకుండా సింపుల్గా ఒక నిందేసి పడేస్తారు. ప్రతి ఒక్కరికి ఉంది మా సినిమా వాళ్ళంటే. ఆర్టిస్టులనే అనట్లా, యాంకర్లైనా, లేకపోతే హెయిర్ డ్రెస్సర్లైనా, మేకప్ మ్యాన్లైనా, డాన్సర్లైనా, హూఎవర్, ఈ 24 క్రాఫ్ట్స్లో పనిచేసే ప్రతి ఒక్కరిని వాళ్ళు సినిమాల్లో చేస్తారంట. ఏం చేస్తున్నారు సినిమాలో చేస్తే? ఏంటి తప్పేంటి? ఎవరి జీవనోపాధి వాళ్ళది కదా. ఇది ఒక క్రియేటివ్ వరల్డ్. ఒక్కొక్కరిది ఒక్కొక్క పనితనం ఉంటుంది. ఒకరు సెట్ బాగా వేస్తాడు, ఒకరు తల బాగా దూవుతాడు, ఒకడు మేకప్ బాగా వేస్తాడు, ఒకడు కాస్ట్యూమ్ బాగా కుడతాడు, ఇంతే కదా. ఒక డాన్స్ బాగా నేర్పిస్తాడు, ఒకడు పాటలు బాగా పాడతాడు, ఒక డబ్బింగ్ బాగా చెప్తారు. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు నిష్ఠాతులై ఉంటారు అంతే. కానీ వీళ్ళందరినీ ఒక అపవాదు వెంటాడుతూ ఉంది ప్రతిసారి. అదొక్కటి చెరిపేస్తే బెటర్. థ్యాంక్ యూ.